మంచిది. ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నీయు వినుటకై ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఇక్కడ కూడి ఉన్నామని చెప్పాడు. అంతటా పేతురు నోరు తెరిచి ఇట్లా అంటున్నాడు, దేవుడు పక్షపాతి కాడని నిజంగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకునే వారిని ఆయన అంగీకరిస్తాడు అన్నాడు. ఇక్కడ చెప్పబడిన మాట, ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడిచే వారిని ప్రభు ఏం చేస్తున్నాడంట, అంగీకరిస్తాడు అంటున్నాడు. ఈ వీడియో చూసే నువ్వు ఎక్కడన్నా ఉండలేవు. ప్రభువు నీ నుండి కోరేది ఏమిటంటే ఆయనకు భయపడాలి. నీతిగా మనం ఈ లోకంలో నడవడానికి ఎవరైతే నడుచుకుంటారో వారందరినీ ప్రభువు అంగీకరిస్తాడు. లోకంలో మనుషులకు వారి కన్నులు ఎదుట దేవుని భయం లేదు. నీతి దూరముగా నిలబడింది. సత్యము సంత వీధుల్లో పడిపోయింది. న్యాయానికి ఆటంకాలు కలుగుతున్నాయి. ధర్మము లోపల ప్రవేశించడం లేదు. కావుననే ప్రభు మనతో ఏం చెప్తున్నాడో తెలుసా? ఈ వాక్యము చూసినప్పుడు, వాక్యము నీ యొద్ద నీ నోటిలోను నీ హృదయములో ఉంది. అది మేము ప్రకటించే విశ్వాస వాక్యమే. అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువో. ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. ఏమనగా ఆయన యందు విశ్వాసముంచు వాడెవడును సిగ్గుపడడని లేఖనము చెప్పుతున్నది. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు. ఒక్క ప్రభువే అందరికీ ప్రభువయ్యుండి తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును అన్న ఈ మాట ప్రకారంగా ఎప్పుడైతే మన జీవితాల్లో నీతి కలగాలి అంటే హృదయంలో విశ్వసించాలి. రక్షణ నీవు కలగాలంటే నోటితో ఒప్పుకోవాలని దేవుని వాక్యం మనకు చెప్తుంది. ఇక్కడ మరొక మాట చూసినప్పుడు ఏం రాయబడిందంటే, చూసినప్పుడు నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరచుచున్నాను, మీరు దానిని అంగీకరించి దాని యందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతే గాని నేను ఏ ఉపదేశ రూపంగా సువార్త మీకు ప్రకటించితునో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఉన్న ఎడల ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారై ఉందురు. నాకియ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపాల కోసం మృతి పొందాడు మరియు సమాధి చేయబడ్డాడు. లేఖనముల ప్రకారం 3వ దినమున తిరిగి లేపబడ్డాడు. ఆయన కేపాకు తరువాత 12 కనపాటిపిమట 500కు ఒక్క దినముననే ఒక్క సమయంలోనే కనపన్నాడు. కనుక దయచేసి ఈ మాట ప్రకారంగా మనం చూసినప్పుడు రాయబడిన మాట ఏమిటి అంటే, క్రీస్తు మన పాపాల కోసం మృతి పొందాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి 3వ దినాన లేపబడ్డాడు. ఈ మాటలను నువ్వు అంగీకరించి నిలబడితే, ఈ మాటలను మనము గట్టిగా పట్టుకుంటే ఈ సువార్తే నిన్నేం చేస్తుందంటే రక్షిస్తుంది. కనుకనే ఇక్కడ చెప్పబడినటువంటి మాట ఏమిటనే విషయం చూసినప్పుడు రాయబడిన మాట ఏమిటంటే, ఆయన యూదుల దేశమందు యెరూషలేమునందు చేసిన వాటికంటే పేతురు గారు ఆయనతో ఉన్నవారు వాళ్ళు సాక్షులుగా అక్కడ ఉన్నారు. ఏం చెప్తున్నారంటే, వారు కన్నులారా చూశారు, చెవులారా విన్నారు గనక మేము సాక్షులము అంటున్నాను. ఆయనను వారు రానున వేలాడదీసి చంపారు. దేవుడు ఆయనను 3వ దినమున లేపి ప్రజలకు అందరికీ కాక దేవుని చేత ముందుగా ఏర్పరచబడిన సాక్షులకే, అనగా ఆయన మృతుల్లో నుండి లేచిన తర్వాత ఆయనతో కూడా అన్నపానములు పుచ్చుకొనిన మాకే ఆయన ప్రత్యక్షంగా కనపడునట్లు అనుగ్రహించెను. కనుక వీరు అక్కడ సాక్షులుగా ఉండారు.